కల్కి మూవీ చూసి వచ్చిన భయ్యా, మెంటల్ ఎక్కించింది సినిమా చూస్తే. ఫ్యాన్స్ కాని వాళ్ళు ప్రభాస్ అన్నకి ఫుల్ ఫ్యాన్ అయిపోతారు. ప్రభాస్ అన్నకి ఫ్యాన్ అయినాడు మాత్రం 2-3 బట్టలు ఎక్స్ట్రా తీసుకోండి ముందే చెప్తున్నా. ఎందుకంటే ఆ మూవీ చూసిన ఇట్లా బట్టలు చింపేసుకోబుద్ది అవుతుంది. చాలా బాగా తీసింది అసలుకి. నాగ్ అశ్విన్కి ఇచ్చిన ఆపర్చునిటీ టూ గుడ్ యూటిలైజ్ చేసుకున్నాడు. 100% యూటిలైజ్ చేసుకున్నాడు. విఎఫ్ఎక్స్లో కూడా ఇండియన్ మూవీ స్టాండర్డ్స్, ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు. నాకైతే అసలు స్టార్ వార్స్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. ముందు సజెషన్స్ ఇస్తున్నా, మూవీకి ఫస్ట్ 5 minutes మిస్ కాకండి. మీరు ఏ ఎగ్జామ్ మిస్ అయినా పర్లేదు, ఓకేనా? ఫస్ట్ 5 minutes మాత్రం మిస్ కావద్దు. లాస్ట్ 15 minutes మాత్రం ఎంత అర్జెంట్ పని ఉన్నా సరే, ఏమున్నా సరే లేవకండి సీట్లో నుంచి. ఎక్స్ట్రీమ్ టూ గుడ్ పీక్ సినిమా అయితే. విఎఫ్ఎక్స్ అదరగొట్టండి, మ్యూజిక్ క్యారీ చేసేసాడు, యాక్టింగ్ చింపి పడేసారు, కామెడీ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో పర్ఫెక్ట్, అంటే ఓవర్ బోర్డ్ ఎక్కడ అవ్వలేదు. డైరెక్షన్ సూపర్, స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్. అసలు సినిమాలో ఇది తప్పు ఉంది అని ఎక్కడా అనిపించదు. సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే అదన్నమాట. మస్ట్ వాచ్ మూవీ. మర్చిపోయాను భయ్యో, ఓం రోజు కనిపిస్తే మాత్రం విఎఫ్ఎక్స్ అంటే ఇదని చూపించండి భయ్యా.